నమస్తే. నేను మీ వసంత్. మావిగన్ ఈ స్లోగను రీసెంట్‌గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ఇప్పుడు ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది. మావిగన్ స్లోగన్ ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికలకు వైసీపీ ఎత్తుకుంటే గనక ఖచ్చితంగా వైసీపీ పని క్లోజ్. ఖతం అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని దీని గురించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడు మాకు అందిన రిపోర్ట్ ఏంటంటే మావిగన్ను దాదాపుగా ఒక 70% మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీనికేంటంటే కొన్ని స్పష్టమైన కారణాలు అంటూ ఏం లేవు. కానీ స్పష్టమైన కారణం కాకుండా కొన్ని కారణాలు చెప్తాను నేను. స్పష్టంగా దీని మీదనే మేము వ్యతిరేకిస్తున్నాం అనటానికి ఏం లేదు. కానీ అమరావతిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు అంటే అమరావతి అనే ప్రాంతాన్ని ఈటీవీ అధినేత ఎవరైతే రామోజీరావు ఉన్నారో ఆయన సజెస్ట్ చేశారంట. అమరావతి అనే పదం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. నాకు సజెస్ట్ చేశారని. అమరావతి ఉంటే బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సో, ఈ అమరావతిని వాళ్ళు పెట్టేదానికి నేనెందుకు కొనసాగించాలనే కొంత కరడుగట్టిన ఆలోచన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటది. ఇది చాలా కాలంలో చాలా కాలంగా మనం వింటున్నాం. ఆయన ఏదనుకుంటే అదే వన్ మ్యాన్ షో, వన్ సైడ్ ఎళ్ళిపోతాడు. మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోడు. ఆయన అనుకుందే చేస్తాడు. ముక్కుసూటిగా వెళ్తాడు అని చెప్పేసి చాలా చాలా రకాలుగా వాళ్ళ సొంత పార్టీ నాయకులే కూడా అన్న మాటలు కూడా మనం విన్నాం. సో, ఇప్పుడు ఆయన అనౌన్స్ చేశారు. వీళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి సజెస్ట్ చేసిన దాన్ని వీళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి సో, దాన్ని వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మావిగన్ విషయానికొస్తే, మావిగన్‌ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే అక్కడ కేవలం వాళ్ళ పార్టీ నాయకులు గూడా దాదాపుగా 70% మంది వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణాలు ప్రత్యేకమైన కారణాలు లేవు. కొన్ని ఫేక్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే కొన్ని కారణాలు, ఫేక్ కారణాలు ఏం చెప్తున్నారంటే, ఆ ప్రాంతం అంతా గూడాను ఒక సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ మందున్నారు. ఒకళ్ళే కొనుక్కొనున్నారు గాబట్టి అనేది అదొక ఫేక్ రిపోర్ట్ అనమాట. ఇంకోటి అక్కడ 2,00,000,00,00,000 ఖర్చవుతుంది అనేది గూడా ఫేకే. అందుకని మావిగారిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్తున్నారు. కాకపోతే వాస్తవంగా చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి కొనసాగించడం అయితే ఇష్టం లేదనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. కొంతమంది వైసీపీ నాయకులు ఈ మావిగన్ మీద రిపోర్ట్‌లు గూడా తెప్పించుకున్నారంట. అందులో దాదాపుగా 60-70% మంది ప్రజలు ఈ యొక్క మావిగన్‌ని వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత ఒక నినాదాన్ని తీసుకున్నాడంటే ఆ నినాదం ఖచ్చితంగా ఆ పార్టీ కేడర్, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ లీడర్ అందరూ గూడా డెఫినెట్‌లీ ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో కాకపోతే మేమెందుకు ఫాలో కావట్లేదు అనేది గూడా చెప్పాలి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే 70% మంది ఆ పార్టీలో ఉన్న 70% మంది ఈ మావిగన్‌ని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతి, మావిగన్ కావాలనుకునే వాళ్ళు మాకు ఓటేయండి, అమరావతి రాజధానిగా కావాలనుకునే వాళ్ళు టీడీపీకి ఓటేయండి అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్పారు. ఒకవేళ ఇదే స్లోగన్‌తో రానున్న ఎన్నికల్లో గనక ఎలక్షన్‌కెళ్తే ఖచ్చితంగా వైసీపీ పని ఔట్. ఎందుకంటే ఆల్రెడీ 33,000 ఎకరాల్లో ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ 33 ప్లస్ ఒక 16,666 ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ. తీసుకునే ప్రయత్నం జరిగింది. సెకండ్ టర్మ్ ల్యాండ్ పూలింగ్‌లో. మళ్ళీ ప్రభుత్వ భూమి ఉంది. ఇవన్నీ కలిపి దాదాపుగా 55,000 నుంచి 65,000 ఎకరాల వరకు ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కన్‌స్ట్రక్షన్స్ కూడా జరుగుతా ఉన్నాయి. హైకోర్ట్ గాని, లేదంటే సెక్రటేరియట్ గాని, జడ్జెస్ బిల్డింగ్స్ గాని ఇవన్నీ ఐకానిక్ టవర్స్ గాని, బ్రిడ్జెస్ గాని, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు అవన్నీ కూడా 3 పంటలు పండే భూములు. అలాంటి ఏరియాలో ఈ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇప్పటికి 30% నుంచి 40%, 50% వరకు అయినయి. కొన్ని పూర్తయినయి కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆపేసి, దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి, దానికి తాళం వేసేసి, ఒక సీలేసేసి అది అది కాదు రాజధాని మావిగన్ అని వైసీపీ గనక ముందుకెళ్తే వచ్చే ఎలక్షన్స్‌లో ఈ వైసీపీ వాళ్ళని హర్ట్ చేయాలని నేను ఈ మాట చెప్పట్లేదు. రానున్న ఎన్నికలు. అంటే ఇది ప్రజాభిప్రాయాన్ని బట్టి చెప్తున్నాను నేను. ప్రజలు కొంతమంది చాలామంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇటుపక్క సామాన్య ప్రజలు గూడా జరుగుతున్న దాన్ని మళ్ళీ మావిగనని తీసుకొస్తారు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదానికి ఒక క్లారిటీ లేదా? మొట్టమొదటేమో అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మావిగని తీసుకురా దానికన్నా ముందు మేము అమరావతికి ఏం వ్యతిరేకం కాదు. అంత భూమి అవసరం లేదంటున్నాం. అన్ని డబ్బులు అవసరం లేదంటున్నాం అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు రాజధాని అంటే కేవలం అది పొలిటికల్ యాంగిల్ కాదు కదా! ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని అక్కడ. ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి.
అన్ని ప్రాంతాలు, అన్ని కార్యకలాపాలు, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రాజధాని ప్రాంతం నుంచే రాష్ట్రానికి జరుగుతా ఉంటది. కానీ అలాంటి ప్రాంతంతో వీళ్ళు ఈ విధంగా ఆడుకుంటే ఏంటి పరిస్థితి? ఈవెన్ ఈ రోజుకి గూడా యాస్ పర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం అయితే, రాజధాని ఎక్కడ అంటే ఏం రాస్తారు? మావిగన్ అని రాస్తారా? ఈ మధ్య కాలంలో ఒక వీడియో వైరల్ అయింది. మాజీ మంత్రి జోగి రమేష్ గారికి ఒక వ్యక్తి కాల్ చేసి, "నేను రాజమండ్రి బస్ స్టాండ్‌లో ఉన్నానండి. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలని" అడుగుతున్నారు. మావిగన్‌కి రావాలంటే నేను ఏ బస్ ఎక్కాలని అడుగుతున్నారు. అంటే ఇది కామెడీ అయిపోయింది. ఇప్పుడు మీ పొలిటికల్ యాంగిల్ ఇది. మీ అజెండాలు మీకుండొచ్చు. మీ పార్టీ ఆలోచనలు మీకుండొచ్చు. కానీ సామాన్య ప్రజలకు ఇది ఖచ్చితంగా ఇబ్బందే గదా! ఆర్థిక రాజధానిగా ఉంటది. అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉంటది. జ్యుడిషియరీ ఉంటది. ప్రతి ఒక్కటి కూడా రాజధానిలో కేంద్రీకృతం అయ్యి, రాజధాని నుంచి అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర నలుమూలల వరకు జరుగుతా ఉంటది. అమరావతి అని కొన్ని రోజులు, మావిగన్ అని కొన్ని రోజులు, 3 రాజధానులని కొన్ని రోజులు. అంటే ఇదంతా గూడా రాష్ట్ర ప్రజలపైనే భారం పడుతుంది. ఇబ్బంది పడతా ఉంటారు రాష్ట్ర ప్రజలు. ఇక్కడ గనక ఖచ్చితంగా మావిగన్ ఈ స్లోగన్‌తో వైసీపీ ముందుకెళ్తే ఖచ్చితంగా క్లోజ్. నిజంగా అసలు ప్రజల అభిప్రాయం ఏమనుకుంటున్నారు? మావిగనా? అమరావతా? మీ అభిప్రాయాన్నయితే తప్పకుండా తెలియజేయండి.